నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు 3 కోట్ల అవినీతికి పాల్పడి అభివృద్ధిని అడ్డుకున్నారని వైసీపీ నాయకులు నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆరోపించారు. శుక్రవారం మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నాయకులతో కలిసి కమిషనర్ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, పనులు చేపట్టకుండా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వర్గపోరుతో నియోజకవర్గం అభివృద్ధి జరగటం లేదని ఆయన ఆరోపించారు. రీసైక్లింగ్ యూనిట్స్ ఐ థింక్ డంప్ యార్డ్ ఉండాలి. ఎందుకంటే డంప్ చేసినది ఊరికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా చుట్టుపక్కల ఏరియాలకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఫ్యూమ్స్ చాలా టాక్సిక్ ఉంటాయి. సీపేజ్ వల్ల వాటర్ చెడిపోతుంది. ఒక్కరండించడం వల్ల ఏమైంది సార్, గుమ్మడిపేట, ఓవరాల్ గా ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది? అది చూడండి సార్. టీడీపీ లీడర్స్ తో మీకేం ఇబ్బంది లేదు కదా, దీన్ని ఆపడం కానీ అట్లా ఆపేటట్టుంటేనా వర్క్ ఎట్లా జరుగుతుంది? అదే ఇన్ని రోజులు లేట్ అయింది కదా, మా డౌట్ అది. ఇన్ని రోజులు లేట్ ముందు ఉన్నది నేను వచ్చే ముందు జరిగినట్టు ఏంటంటే ఆర్పూర్ నుంచి ఇక్కడ చేస్తున్నారని అప్పుడు ఆపారు. అది రాదు, ఇది క్లారిటీ అని చెప్పిన తర్వాత తొందరగా క్లియర్ చేశాం సార్. ఎందుకంటే అక్కడ దగ్గర 6-7 వార్డులు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే అది స్లో పాయిజన్ లాగా చేస్తుంది. లంగ్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ క్యాన్సర్స్ వచ్చిన డబ్బులతో ఎగ్జిబిషన్ చేసాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు? మైనారిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఓపెనింగ్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. మున్సిపాలిటీలో వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉన్నారు. ఎన్నికలది రోడ్డు ఏదో ఒక పంచాయతీ క్లియర్ చేసాం. ఇప్పుడు ఎప్పుడు ఫంక్షన్ లో వచ్చింది అని వాళ్ళు చెప్పాలి. మైనారిటీ వాళ్ళు అంటే బేసికలీ గవర్నమెంట్ అంటే వాళ్ళు గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు. ఎగ్జిబిషన్ ఏజెన్సీ మాత్రమే ఇచ్చిన డబ్బుల వరకు పనిచేశారు, అది క్లియర్ చేశారు, హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఇది ఈ మ్యాటర్ వర్క్ లో ఉందా? ముస్లిం వాళ్ళ దగ్గర డిస్ట్రిక్ట్ మైనారిటీ బాడీ ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీ వరకు మేము మాట్లాడలేదు, వాళ్ళ మైనారిటీకి సంబంధించి చేయగలరు. ఎందుకంటే మున్సిపాలిటీలో పరిధిలో ఉంది కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు, కేజీ రోడ్డు వరకు ఆయన రోడ్ ఎక్కిస్తే కూడా తాత్కాలికంగా పనులు జరుగుతుంటాయి. తర్వాత వచ్చేసి అంటే మెయిన్ రోడ్ నుంచి అప్రోచ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లేదంటే అక్కడ ఇస్తే అది పడుతుంది. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇంత అవినీతి మున్సిపాలిటీకి. ఇంకొక 2-3 కౌన్సిలర్లు అయితే కంప్లీట్ ఇదే పని, ఇక్కడే ఉంటారంటే ఇక్కడే కలెక్షన్. ఒక చైర్మను, ఇంకొకరు మండల కన్వీనర్, వీళ్ళిద్దరు కూడాను కలెక్షను పైకి పంపారు. ప్రతి పనికి డబ్బు, ప్రతి పనిలో అవినీతి, ప్రతి పనిలో అన్యాయం. ఇదంతా చూస్తున్నారు ప్రజలు. ఇది ఈ రోజుతో ఏదో అయిపోతుంది, 4 రోజుల్లో మాట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ అనుకోకండి. ప్రతిరోజు వార్డుల్లో తిరుగుతాం. ప్రతిరోజు కూడా ఎక్కడైతే నందికొట్కూరు ప్రజలకి అన్యాయం జరుగుతుందో అక్కడ మేము గొంతు లేవనెత్తుతాం. ఈ రోజుతో ఆగదు. మేము ఓడిపోయిన రోజు నుంచి కూడా పనిచేస్తున్నాం, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా తిరుగుతున్నాం. ఇది ఆగము. నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. మా గవర్నమెంట్ వచ్చాక నందికొట్కూరు రూపురేఖలే మారుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాటు ఉన్నారు ప్రజలందరూ, మాతో పని ఉంటారు. ఈ అన్యాయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎంత డబ్బులైతే వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలి. ఎంత అవినీతి అయితే నందికొట్కూరు తెలుగుదేశం పాలక మండలి చేస్తుందో తప్పకుండా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకా రాబోయే కాలంలో ఇటువంటి పట్టణంలో ఉన్న ప్రాబ్లమ్స్, పట్టణంలో మేము చేసిన అభివృద్ధి, వాళ్ళు చేస్తున్న తిరోగతి, ఇవన్నిటి గురించి కూడా ప్రతిరోజు కూడాను ఈ ప్రెస్ ముందు నిలబడి మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు కూడా మీకు అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. మీరు కూడా పార్టీలకు అతీతంగా న్యూస్లో చెప్తున్నారు అవినీతి ఎంత జరుగుతుంది తెలుగుదేశం పార్టీ.
ప్రతిరోజు ఇట్లా ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా తెలుగుదేశము భయం గుప్పిట్లోనే బతుకుతుంటుంది. తెలుగుదేశం పార్టీ మనుషులు మారాలి, ఎమ్మెల్యే గారు మారాలి. ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకొని ఈ అవినీతిని ఆపాలి. ఈ అవినీతిని ఆపి ఒక మంచి పరిపాలనని నందికొట్కూరు మున్సిపాలిటీకి ప్లస్ నియోజకవర్గాన్ని అందించేయాలని మేము హెచ్చరిస్తున్నాము. ఇది మీరు వినని పక్షంలో దీని పర్యవసానాలకు మీరే పూర్తి బాధ్యతలు వహిస్తారని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను నమస్కారం. ఇక్కడికి నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాలు, అభివృద్ధి లేమి మరియు ఈ తెలుగుదేశం కుటుంబ అఘాయిత్యాలని ఒక మెమరాండంలో మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించడానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నేత, పట్టణ అధ్యక్షులు, పట్టణంలో ఉన్నటువంటి నాయకులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్సు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర, జిల్లా మరియు అసెంబ్లీ స్థాయి వివిధ నాయకులు వైఎస్ఆర్ మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినప్పుడు డంప్ యార్డ్ వల్ల బాధపడుతున్నారు. ఈ కాలనీలు ఏమంటే శాంతి టాకీస్, బ్రహ్మంగారు మఠము, కుమ్మరిపేట, కురువపేట, ఏబిఎం పాలెము, మరియు ఈ జంగాలపేట, ఇవన్నీ కూడాను ఈ ఏరియాల్లో ఈ కాలుష్యం వల్ల జరుగుతున్న నష్టాలు ఆ ప్రజలే భరిస్తున్నారు. ఎందుకంటే ఈ డంప్ యార్డు ఒకటి డంప్ చేయడం వల్ల దాన్ని రీసైకిల్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది. రీసైకిల్ చేయకుండా డంప్ యార్డ్ ఎవరు కట్టకూడదు. రీసైకిల్ గ్యారెంటీ చేయాలి. ఈ 2 సంవత్సరాల రీసైక్లింగ్ ఎప్పుడు జరగాలి. ఇప్పుడు కమిషనర్ గారు అడుగుతుంటే ఇంకా స్టార్ట్ కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఈ డంప్ యార్డ్ వల్ల జరిగే నష్టాలు ఒక డాక్టర్ నేను చెప్తాను వినండి. డంప్ యార్డ్లో ఎప్పుడైతే దాన్ని కాలుస్తారో దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్లో మిథేన్ అనే గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ఉంటుంది. దీనివల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు, లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ గురించి చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నా కూడాను ఇప్పటి వరకు దాని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేదు, ఏ విధమైనటువంటి అది చేయాలి, దాన్ని మరి మార్చాలి, దాన్ని రీసైకిల్ చేయాలి. దానివల్ల అక్కడున్న ప్రజలకి ఆ ప్రాబ్లం రాకుండా చూడాలని ఈ ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పాలన ఎవరు కూడా అంటే ఇది ఎంత ఘోరమైన విషయమో ఒకసారి ఆలోచిస్తుంది. డంప్ యార్డ్ ఇంతకుముందు ఒక 2 నెలల ముందు వరకు ఆత్మకూరు నుంచి వచ్చిన డంప్ అంతా ఇక్కడ చేస్తుంది. ఇంకొకటి అది 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఆ 4 ఎకరాల విస్తీర్ణంలో దాన్ని స్ప్రెడ్ చేయకుండా 90 సెంట్లోనే పెట్టి దాన్ని కాల్చడం, ఆ కాల్చడం వల్ల వస్తున్న అనారోగ్య ఇక్కట్లు ఎవరు దాన్ని చూసేది. నేను నందికొట్కూరు పట్టణ ప్రజలు అందరికీ చెప్తున్నాను, ఇది ఆ 6 వార్డులకు సంబంధించిన విషయం కాదు. నందికొట్కూరు పట్టణం మొత్తం కూడాను ఇటువంటి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ షాదీఖానా అది ప్రారంభించి దాన్ని ముగింపు చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24. జగన్మోహన్ రెడ్డి గారు మన సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో అది ముగిసింది. ఆ షాదీఖానా మొత్తం పూర్తయింది. అది దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మన ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవడమే మిగిలింది. దానికి ఎవరు మాట్లాడలేదు. ఇందులో సయోధ్యలో లేకపోవడం, వీళ్ళు ఎలక్షన్స్లో ఓట్లు అడగడానికి అందరు కలిసి వస్తారు, 3 కలిసి వస్తారు, 3 పార్టీలు కలిసి వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ వర్గానికి లబ్ధి చేకూరట్లేదని చెప్పేసి ఆ పనులు కానికూడదు. నందికొట్కూరు పట్టణం మొత్తంలో కూడా ఇదే వ్యవహారం. ఎక్కడ చూసినా కూడా షాదీఖానా మొదలు కాకపోవడం, అది 24లో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ. గౌరవ అధ్యక్షులు ఎవరు? ఎమ్మెల్యే గారు. అధ్యక్షులు ఎవరు? ఎంఆర్ఓ గారు. దానికి ఒక పాలక మండలి తయారు చేయాలి. పాలక మండలిలో వీళ్ళు ఇద్దరు కలిసి ఉండలేరు, ఉంటే కొట్టుకొని వస్తారు. అందుకని అది షాదీఖానా స్టార్ట్. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పంచాయత్ మినిస్టర్. ఆయన ఒకసారి అన్నారు ఇదే మాట, ఏంటి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అని మీరు అంటుంటారు, మీరు కూడా చేసుకోండి 3 పెళ్ళిళ్ళు, మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి, ఎవరు అడుగుతున్నారు అన్నారు. చేసుకుంటాం సార్, మీరు షాదీఖానా ఇవ్వండి, మాకు షాదీఖానా ఇస్తే ఒక పెళ్ళైనా చేసుకుంటాం. మీకు 3 పెళ్ళిళ్ళు చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే మాకు ముస్లిం సోదరులకి ఒక పెళ్లి చేసుకోవడం కోసం షాదీఖానా ఇవ్వండి సార్. ఒక్కొక్క పెళ్లికి 40,000 50,000 ఖర్చు అవుతుంది. ఎక్కడికి బయటికి పోయి ప్రైవేట్ వాటిలో చేసుకోవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఫ్రీగా ముస్లిం సోదరులు, పేద ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు అది చేసుకోలేక, ఆ డబ్బులు లేక ఎక్కడ చేస్తున్నారు? చిన్న సందుల్లో, చిన్న గొంతుల్లో, ఇరకాటంలో, ట్రాఫిక్ అంత ఇదవుతూ అంత ఘోరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి
షాదీ ఖాన్ చేసి ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించారు? రెండు ఫంక్షనల్ కాకపోతే తీవ్రమైన పర్యవసానాలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే బాధ్యులని చెప్తున్నారు. ఇది కాకుండా పట్టణంలో ఇప్పుడు ఇక్కడ ఈ కేజీ రోడ్ని ఎప్పుడైతే దీన్ని ఎక్స్టెండ్ చేశారో దాని తర్వాత దానికి మీడియన్ అంటే డివైడర్ రావాలి, లైట్లు కావాలి. ఇది ఈ టెండర్ వచ్చినా కూడాను, టెండర్ కాల్ఫర్ చేసినా కూడాను ఇప్పుడు వరకు ఒక్క పని స్టార్ట్ కాలేదు. ఎందుకు తెలుసా? ఎమ్మెల్యే వర్గానికి ఈ టెండర్ దక్కలేదు. ఈ టెండరు ఎమ్మెల్యే కాని వాళ్ళకి తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని ప్రారంభించట్లేదు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? చీకట్లో నడిచేది ఎవరు? చీకట్లో ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అయితే ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరు? ఎమ్మెల్యే కాదా? వెంటనే స్టార్ట్ చేయాలి. దాని ప్రతులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు టెండర్ కాల్ఫర్ చేశారు, ఎప్పుడు హ్యాన్స్ ఇండియాలో మున్సిపల్ కమిషనర్ గారు అడ్వర్టైజ్మెంట్ చేయమని చెప్పారు, ఇప్పటివరకు పనులు ఎందుకు స్టార్ట్ కాదు? మీడియన్కి దగ్గర 1,90,00,000 దాని మధ్యలో డివైడర్కి 1,03,00,000 లైట్లకి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా పని ఎందుకు కావట్లేదు? ఎందుకంటే ఎమ్మెల్యే వర్గానికి ఆ టెండర్ దొరక్కలేదు. ఆ అక్కసుతోటి ఆ పని స్టార్ట్ చేయలేదు.